నమస్తే, వెల్కమ్ టు ఐ విట్నెస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మంగళగిరి నియోజకవర్గాన్ని నా గుండెలో పెట్టుకుంటా నారా లోకేష్. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు, రక్తదానం చేసిన అభిమానులు. ఎల్బీ స్టేడియం వద్ద టవర్ ఎక్కిన మాజీ హోంగార్డ్. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నందుకే 250 మంది హోంగార్డులను విధుల నుండి తప్పించిన ఆనాటి ప్రభుత్వం. మాదాపూర్లో అగ్ని ప్రమాదం, మంటలను అదుపులోకి తీసుకువచ్చిన అగ్నిమాపక సిబ్బంది. అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నన్ను పని చేసుకొనివ్వండి, నేను బయటకొస్తే నా మీద పడిపోతే నేను ఏ పని చెయ్యలేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. ఓజీ అని అరిస్తే పనులు జరగవు, సీఎం అంటారు, డిప్యూటీ సీఎం అయ్యాను కదా, ఇంకా ఏం కావాలంటూ విసుగు చెందారు. సినిమాల మోజులో పడి హీరోలకు జేజేలు కొట్టి మీ జీవితంలో బాధ్యతలు మర్చిపోతున్నారని మాట్లాడితే మీసం తిప్పు అంటారు. నేను మీసం తిప్పుతానో చాతులు కొట్టుకుంటానో పనులు జరగవన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అంటే నా కోరిక ఒకటేనంటే నన్ను పని చేసుకునేవాడిని. మీరు నా మీద పడిపోతే రోడ్డు వేసారని ఇందాక అడుగుతా ఉన్నా, రోడ్డు వేద్దామంటే కనిపించలేరు. మీ అందరూ దండం పెడతాను బాబు, నాకు రోడ్డు చూడండి ఇవ్వండి అని. ఓజీ అంట. లేదంటే అన్న ఇదివరకు సీఎం అయిన వాళ్ళు ఇంకా పోలా, డిప్యూటీ సీఎం గారు సరిపోతాను, ఆనందించాను. ఇంకా అవి కాకుండా నేను అనేది ఏంటంటే యువతకు కానీ ఆడపడుచులకు కానీ పెద్దలకు కానీ నేను వచ్చి మీకు నన్ను పని చేస్తే మీ భవిష్యత్తుకి మంచిది. నన్ను చుట్టుముట్టారనుకోండి, పని చేయాలి కదా. ఒక మాటేనండి. ఉత్తరాంధ్రలో మీరు తెలుగు నేర్పించిన నేల ఇది, వాడుక భాష నేర్పించిన నేల ఇది, తిరుగుబాటు అంటే నేర్పించిన నేల ఇది. అంటే మనల్ని ఎవరన్నా దోపిడీ చేస్తుంటే ఎదురు తిరిగే నేల ఇది. మీరు ఈరోజు ఏమైపోయారంటే మీరు సినిమాల మోజులో పడిపోయి మీరు పోస్టర్లు పెట్టి ఓజీ లేదంటే మిగతా హీరోలకి జైజీలు కొట్టి ఇవన్నీ కొట్టండి. కానీ మీరు కనుక మీ జీవితంలో బాధ్యత ముందుకెళ్ళారు. మీరు మాట్లాడితే అన్నా మీసం తిప్పు అంటారు. నేను మీసం తిప్పితే రోడ్లు పడవు, అర్థమైందా? నేను ఛాతీ కొట్టుకుంటే రోడ్లు పడవు. నేను వెళ్ళి ప్రధానమంత్రి గారికి దండం పెట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఆ సమస్య తీసుకెళ్తే రోడ్లు పడతాయి. అందుకని మీసాలు తిప్పడాలు, ఛాతీలు కొట్టుకోవడాలు నాకు చేతగా. పని చేయడం తెలుసు, నాకు పని చేయనివ్వన్నాను. అందుకని మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు చెప్పుకుంటూ, మంగళగిరి నియోజకవర్గాన్ని నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నాది. మీ అండతోనే క్యాబినెట్ లో పోరాడగలుగుతున్నా. 100 పడకల హాస్పిటల్ మన మంగళగిరి ప్రజల కళ. ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం పొందింది. త్వరలోనే పనులు ప్రారంభిస్తున్నామని ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్. ఎన్నికల ఫలితాలు వచ్చే ముందల నేను కూడా ఎందుకంటే ఎన్నికలంతా బాగా కష్టపడ్డాం, పాదయాత్ర చేసా, కుటుంబంతో సమయం గడపలేదని బ్రహ్మని నేను దేవాంశ్ బయటకు వెళ్ళాం, ఇతర దేశాలకు వెళ్ళాం. ఒక 20 రోజులు అట్ట తిరుగుకుంటూ వచ్చాం. కరెక్ట్గా ఎన్నికల రిజల్ట్స్ 2 రోజుల ముందే వచ్చాం. వస్తే బాబు గారితో కూర్చుని భోజనం చేస్తుంటే నేను బాబు గారితో నవ్వుతానా, మీకన్నా ఒక్క ఓటు మెజారిటీ నాకు వస్తున్నావా సార్ అని. బాబు గారు నవ్వుతా, కుర్రోలు కదా కొంచెం స్పీడ్ ఎక్కువ, చూద్దాంలే ఇంకా 2 రోజులు వస్తున్నాయి కదా నీ రిజల్ట్స్ అన్నారు. కానీ నిజంగా నాకు ఇప్పుడు కూడా గుర్తు, బాబు గారు అక్కడ టేబుల్ పొడుగ్గా ఉంటుంది, అక్కడ బాబు గారు కూర్చున్నారు, ఆయన పక్కన నేను కూర్చున్నా, అందరూ ఉన్నాం. ఆ రోజు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. నా ఒక్కడికే చౌంట్లు పెట్టినది, నా బాగా గుర్తు. ఇప్పుడు కూడా బ్రహ్మ అడిగింది, ఆ రోజు కూడా అడిగింది, నేను చౌంట్లు పెడుతున్నాయి, వచ్చేసింది కదా రిజల్ట్స్, మన ప్రభుత్వం వస్తుంది కదా అంటే మంగళగిరి మెజారిటీ ఎంత ఇక్కడ ఒక ఛాలెంజ్ గా నేను తీసుకున్నాను అని చెప్పాను. నేను అడిగింది మిమ్మల్ని 53,000 తల్లి, కానీ మీరు నన్ను 91,000 గెలిపించారు. దాడితే కదా
నన్ను ఒక్క ఓటుతో గెలిపించినా నేను పని చేస్తా. మీరు ఎంత ఎక్కువ ఇస్తే నాకంత బలం, కొండంత బలం. అది నేను యుద్ధం చేసి పోరాడి పవన్ అంతా కూడా అవసరం మీకు గుర్తుందా లేదు, పవన్ అంతా కూడా పోరాడతా, బాలుగారితో పోరాడతా, నిధులు తీసుకొస్తే అభివృద్ధి చేస్తా అని చెప్పి ఆ పోరాటం నేను చేస్తున్నా తల్లి. చాలా మంది తెలుసు ఆ పోరాటం నేను చేస్తున్నా. నియోజకవర్గం నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత నాది. మీ కుటుంబ సభ్యుడిని, మీ అన్నని, మీ తమ్ముడిని, మీ కొడుకుని, మీ మనవడిని మీరు ఏ బాధ్యత అయితే నా మీద పెట్టుకున్నారో తప్పనిసరిగా ముందలు తీసుకెళ్తానని పవిత్ర మాసం అప్పుడు మీ అందరికి హామీ ఇస్తూ, మీరు గత ఎన్నికల్లో నాకు అండగా నిలబడ్డారు. నేను అడిగిన దానికన్నా ఎక్కువ మెజార్టీతో నన్ను గెలిపించారు, ఆశీర్వదించారు, నన్ను దీవించారు. దాని వల్లనే ఈ రోజు కేబినెట్ లో కానివ్వండి, ఇతర మంత్రులతో మాట్లాడినప్పుడు నేను అడిగింది వాళ్ళు కాదని చెప్పే పరిస్థితులు లేరు తల్లి. అమ్మ మనందరి కళ 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ చేపించారు తల్లి. 2 నెలల్లో పనులు కూడా ప్రారంభించబోతున్నాం. అది కేబినెట్ మీటింగ్ వరకు వచ్చింది. కేబినెట్ మీటింగ్ వరకు వస్తే ఒక సీనియర్ మినిస్టర్ గారు మంగళగిరి గారు సార్ అప్రూవ్డ్ సార్ అన్నారు. నేను అడగాల్సిన అవసరం కూడా రాలా, ఎందుకంటే మీరు అట్లా ఆశీర్వదించారు, మెజారిటీ ఇచ్చింది. అది ఈ రోజు ఎవరు అడిగే పరిస్థితులు లేరు. మంగళగిరి అంటే చేయాలి అనేది వాళ్ళకి అర్థమైంది. మీరు ఏదైతే బాధ్యత నా పైన పెట్టారో ఈ పవిత్ర మాసం అప్పుడు మళ్ళీ హామీ ఇస్తున్నా, ఏ బాధ్యత అయితే నా పైన పెట్టారో తూచా తప్పకుండా అమలు చేసి మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తానని ఈ సభాముఖం తెలుపుకుంటూ, సీఎం చంద్రబాబు మరోసారి తన మానవత్వం చాటుకున్నారు. తనకు జీవనోపాధి కల్పించాలని కోరిన దివ్యాంగుడికి వెంటనే కొత్త ఆటో, రేషన్ కార్డు మంజూరు చేయాలని ఆదేశించారు. వేదిక మీద దివ్యాంగుడి మాటలు విని చలించిపోయి ఎలక్ట్రిక్ ఆటో, రేషన్ కార్డు ఇప్పించాలని అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు. నేను ఎప్పుడూ అనుకోలేదండి ముఖ్యమంత్రి గారితో ఇలా నేరుగా మాట్లాడతానని, నా సమస్య చెప్పుకుంటానని ఎప్పుడు అనుకోలేదు. సార్ చెప్పారు ఈ 5 ఏళ్లుగా నవ్వుతున్న మొహాలు ఎప్పుడు చూడలేదని చెప్పారు. కానీ నేను చూశాను సార్, నవ్వుతున్న మొహాలు నేను చూశాను. ఎక్కడంటే మన పాస్బుక్ల పైన జగన్ గారు నవ్వుతుండే చూశా. ఆయన పలకలు వేసుకున్నారు కదా రోడ్ల పైన, వాటిపైన ఆయన నవ్వుతుండే చూశా. శవాల దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు కదా, అది చూశా నేను. ఆ నవ్వు మొహాలు నేను ఖచ్చితంగా చూశాను సార్. మిగతా వాళ్ళు నిజంగానే నేను ఇప్పుడు చూస్తున్నా ఇక్కడ. అయితే సార్ నా సమస్య వచ్చేసి నాకు రేషన్ కార్డు కావాలి సార్, తర్వాత హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ లేదు సార్. నేను వచ్చేసి మన జగన్ గారు ఉన్నారు కదా, ఆయన అభిమానితో నేను శపథం చేశాను, మా బాబు గారు వచ్చాక కంపల్సరీగా నాకు ఇప్పిస్తారు రేషన్ కార్డు, నాకు ఖచ్చితంగా హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కూడా వచ్చిందని నేను చెప్పాను సార్. ఆ విషయం మీతో ఒకసారి మాట్లాడుతాను. నేను ఆటో తోలుతాను సార్, రోజుకి 350 రూపాయలు రెంట్ సార్. రోడ్డు మీద వెళ్తుంటే నాకు కనిపించింది సార్ ఇక్కడ మీరు వస్తున్నారని చెప్పేసి, మీతో మాట్లాడితే నా సమస్య ప్రాబ్లం సాల్వ్ అవుతుందని చెప్పి నేను వచ్చాను సార్ ఇక్కడికి. నీకు ఆటో ఏది మామూలు ఆటో ఉందా? ఆటో తోలుతాను సార్ నేను, రెంట్కి సార్. అది రెంట్కి తీసుకుని నీకు ఆటో కొనిస్తాను, ఎలక్ట్రికల్ ఆటో కొనుక్కో. ఓకే, రేషన్ కార్డు ఇచ్చి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి ఇమ్మీడియట్గా. ఆ పేరు రాసుకొని ఇప్పించండి, నేను ఇప్పిస్తాను. నువ్వు నీ కుటుంబాన్ని చూసుకొని జాగ్రత్తగా. ఓకే. తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతులకు డబ్బులు అందజేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఒకరోజు ముందుగానే రైతులకు ధాన్యం డబ్బులు ఇస్తే మరింత సంతోషిస్తారు. అందుకే రైతు సేవా కేంద్రాల్లో ధాన్యం తేమ శాతం పరిశీలించిన అనంతరం మిల్లుకు చేరిన వెంటనే రైతుల అకౌంట్లలో డబ్బులు వేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు. నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. అలాగే రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు రక్తదానం చేశారు. కార్యక్రమానికి సజ్జల రామకృష్ణారెడ్డి, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి గారిని, మేయర్ని, మన ఎమ్మెల్సీ వీళ్ళందరినీ కూడాను స్టేజ్ మీదకి రావాలి. పుత్తా ప్రతాప్ రెడ్డి గారు అందరు కూడా ఎక్కడ ఉన్నారు, దయచేసి అందరు కూడా ఖాళీ చేయమ్మా. ఈరోజు మనందరికీ పండగ రోజు. మనమంటే ఇక్కడ ఉండే వాళ్ళం కాదు, రాష్ట్రంలోనూ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అలాగే దేశమంతటా విదేశాల్లో ఉన్న కోట్లాది మంది ప్రజలకు, వైఎస్ఆర్ అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు కూడా ఈరోజు పండగ దినం. ఈరోజు మన జగనన్న పుట్టినరోజు. జగనన్న అనగానే జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద పేరు అక్కర్లేకుండా మనకు మన ఇంట్లో మనిషిలాగా కనిపించే మన జగనన్న, ఆయన పుట్టినరోజు మనకు పండగ రోజు. ఎందుకంటే ఆయన మన అందరికీ లక్షలాది మంది
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు, అలాగే కోట్లాది మంది అభిమానులకు గుండె ధైర్యం, గుండె చప్పుడు, ఒక ఆత్మస్థైర్యం. పార్టీగా రూపం దిద్దుకోవడానికి ముందు నుంచి కూడా ఒక విలువలకు కట్టుబడిన నాయకుడిగా, ఒక నిబద్ధతతో రాజకీయాలు చేసే నాయకుడిగా తన ప్రస్థానం మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 10 ఏళ్లలోనే ఒక విజనరీగా తాను ఏది అనుకుంటున్నాడో అది చేసి చూపించగలిగిన దీశాలిగా, ఒక మంచి పరిపాలకుడుగా, జనరంజకుడుగా కూడా దేశమంతటా కూడా పేరు తెచ్చుకున్నారు. దానికి తార్కాణం మనం 5 ఏళ్ల పాలన, 19 నుంచి 24 మధ్య. దానికి ముందు అధికారంలోకి రావడానికి ముందు ఏదో లాటరీలో తగిలినట్టు కాదు ఆయనకి ఇచ్చింది. ఆయన మాట కట్టుబడే నాయకుడుగా జనం మెచ్చారు కాబట్టి ఆయన ఇచ్చే హామీ నిలబెట్టుకుంటారు, నిలబెట్టుకోలేని హామీని ఇవ్వరు అని తెలిసిన జనం హక్కున చేర్చుకొని 2019లో అఖండమైన మెజారిటీతో ఆశీస్సులు అందించారు మన వైఎస్ఆర్సీపీకి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విధంగా ఏర్పాటైన ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచే పొల్లు పోకుండా 100కు 100% హామీలు, ఇంకా ప్రోగ్రెస్ కార్డులో వేసుకోవాలంటే 99.5%, అవి కూడా ఖచ్చితంగా 0.5%తో సహా చెప్పగలిగేట్టు బహుశా దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడు, ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ కూడా పట్టుదలగా ఎన్నికల హామీలను ఫుల్ఫిల్ చేశారు. ఇంకా చెప్పనివి ఎన్నో చేశారు. ఇంతగా మనం అవి ఒట్టి హామీలు కాదు, ఏదో ఉచిత బస్సు ప్రయాణాలు, 2 గ్యాస్ సిలిండర్లు, ఇంకొకటి ఇస్తున్నట్టు ఫ్రీబీస్ అంటాం, తాయిలాల్లాగా వేసేసి ఓట్ల కోసం వేసేవి కాదు. పేదల జీవితాల్లో మేలి మార్పులు తీసుకొచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు, ఆ కుటుంబాలు తమ కాళ్ళ మీద తాము నిలబడి ఒక ఆత్మగౌరవంతో తమ పిల్లల భవిష్యత్తుకు బాటలు వేసే రకంగా తమ కుటుంబాలను తాము తీర్చిదిద్దుకునేలాగా వాళ్లకు బాసటగా నిలబడి చేయూతనిచ్చి నడిపిన ప్రభుత్వం మనది. ఎల్బీ స్టేడియం వద్ద టవర్ ఎక్కిన మాజీ హోంగార్డ్. ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయంగా 250 మంది హోంగార్డులను తొలగించడం వల్ల ఉద్యోగం కోల్పోయిన ఓ హోంగార్డ్ టవర్ ఎక్కి తన నిరసన తెలిపాడు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు అన్ని డిపార్ట్మెంట్లలో విధులు నిర్వహించామని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని, అప్పటి ప్రభుత్వం మాపై కక్షగట్టి విధుల నుంచి తొలగించారని వివరించారు. మా అందరికీ గుర్తింపుగా సర్టిఫికెట్స్, బ్యాంక్ అకౌంట్స్, హెల్త్ కార్డ్స్ ఉన్నాయని తెలిపారు. అధికారంలోకి రాగానే తామందరినీ విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంవత్సరం గడుస్తున్నా మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ గురించి అసెంబ్లీలో చర్చించి తొలగించిన 250 మంది హోంగార్డులను విధుల్లోకి తీసుకొని తమను ఆదుకోవాలని ఆంజనేయులు డిమాండ్ చేశాడు. రోడ్డున పడ్డ తమ జీవితాలను ఆదుకోవాలని టవర్ ఎక్కాడు మాజీ హోంగార్డు ఆంజనేయులు. గతంలో నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించాడు ఆంజనేయులు. మాదాపూర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాదాపూర్ ఇన్ఆర్బిట్ మాల్ దగ్గర ఉన్న ఓ సాఫ్ట్వేర్ కంపెనీ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
हाँ मैं जाता हूँ तुम करो। పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని 12వ వార్డు కౌన్సిలర్ నాంసాని సురేష్ బాబు మురుగు కాలువలోకి దిగి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. 12వ వార్డులోని ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద నూతనంగా నిర్మిస్తున్న బీటీ రోడ్డు పక్కన డ్రైనేజీ నిర్మించాలని కౌన్సిలర్ సురేష్ బాబు డిమాండ్ చేశారు. ఎల్లమ్మ చెరువు కట్ట రోడ్డు డ్రైనేజీ కోసం గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ₹1 కోటి మంజూరు చేయించారని, ఆ నిధులతో బీటీ రోడ్డు నిర్మించి డ్రైనేజీ నిర్మించకుండానే చేతులెత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్నెండవ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. చూడొచ్చు మీరు. ఈ యొక్క నిమ్మనపల్లి నిట్టూరుకు వెళ్ళే రహదారి ఏదైతే ఉందో మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి గారు ₹1 కోటి నిధులు వెచ్చించి మోరి ప్లస్ రోడ్డు రెండింటి కొరకు అప్పుడు నిధులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఓన్లీ రోడ్డు వేసి దీనికే ₹1 కోటి అయిపోయినాయని చెప్పి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏఈ గారికి కమిషనర్ గారికి నేను చెప్పినా అయినా కూడా తర్వాత మళ్ళీ ఏదైనా నిధులంతా అప్పుడు పెడదామంటారు. ఇప్పుడు ఈ రోడ్ వేసే క్రమంలో దీన్ని చేస్తలేరంటే మళ్ళీ తర్వాత అనేది అటే అవుతుంది. ఈ చెరువు కట్ట పైకి వచ్చిన నీళ్లు కూడా దీనిలోకి వచ్చి ఇళ్లలో పోయే పరిస్థితి ఏర్పడుతుంది. వీళ్ళతోటి నాకు చాలా ఫోర్స్ అంటే నన్ను అడుగుతారు మోరెప్పుడు కడతారు అంటే నేనేం సమాధానం చెప్పలేకపోతున్నా. దయచేసి ఇప్పటికైనా అధికారులు ఇక్కడికి వచ్చి ఈ డ్రైనేజ్ గురించి నాకు ఏదో ఒకటి తప్పకుండా చెప్పి ఇప్పుడే రైలు వేసిన తర్వాతనే బీటీ రోడ్డు ఫైనల్ కోటింగ్ వేయాలని చెప్పి అప్పటిదాకా ఈ నిరసన కార్యక్రమం ఇలాగనే కొనసాగిస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. కట్టడానికి ఇబ్బంది అయితే ట్యాంక్ ఆడ కట్టి ఇంట్లో పోసుకోమని కొంచెం పోయి ఆ నీళ్లను మరి ఎట్లా మధ్య జనాలకు ఇన్ఫెక్షన్ అది ఇది వస్తే ఈ వరకే రోగాలతో తట్టుకుంటలేము. ఎట్లుంటది ఓ రోడ్లు వేసి బస్సులు పిరి పెట్టి అది పెట్టి జనాలను జాగొట్టుకుంటా రోజు దవాఖాన పైన మేము బస్సుల మీద తిరుగుతాం. ఆ బస్సులు ఏమిటికి పిరి పెట్టిండు? ఈ రోడ్లు ఎందుకు మంచిగా చేస్తలేడు? బస్సులు పిరి పెట్టి మేము అది చేసినాం ఇది చేసినాం 2500 ఇస్తాము మహిళలకు అది ఇది అని అన్ని చేసిండు. ఇప్పుడు ఒకటి కాదు ఒకటి బస్సు పిరి పెట్టిండు. గెలిచేదాకా ఒక మాట గెలిచేదాకా ఒక మాట. ఇప్పుడు మాకు మా వార్డు నంబర్ మాకుంటే ఇప్పుడు అన్ని చేయకపోవాలి. కర్నూలు జిల్లా కోస్గి సర్కిల్ కార్యాలయాన్ని కర్నూలు జిల్లా ఎస్పీ బిందు మాధవ్ శుక్రవారం తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులు, వాటి స్థితిగతులను, నిందితుల అరెస్టు, కేసుల దర్యాప్తులు, వాటి పురోగతిపై కేసుల ఫైళ్లను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యమైన కేసులు, పాత గ్రేవ్ కేసులను సమీక్షించారు. ఎక్కువగా వెజిటబుల్ పోలీసింగ్ చేయాలని, సమర్థవంతమైన నేర నియంత్రణ, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. బాధితులు పోలీస్ స్టేషన్ను ఆశ్రయించినప్పుడు వారి సమస్యలను పరిష్కారం చూపాలన్నారు. కోస్గి సర్కిల్ కార్యాలయం పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సర్కిల్ కార్యాలయంలో మొక్కలు నాటారు. సైబర్ నేరాలపై, మహిళా చట్టాలపై, నూతన చట్టాలపై ప్రతి గ్రామానికి వెళ్లి ప్రజలకు అవగాహన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్ర బాబు, ఎస్పీ సిఐ ప్రసాద్, సిఐ గుణశేఖర్ బాబు, కోస్గి సిఐ మంజునాథ్, కోస్గి ఎస్ఐ చంద్రమోహన్, పెద్ద కడుబూరు ఎస్ఐ నిరంజన్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కోదాడ పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడసాల రఘు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని మతాల వారు ఒక్కటేనని, అన్ని మతాల సారం ఒకటేనని, మత విద్వేషాలు విడనాడి తోటి వారితో సోదర భావంతో మెలుగుతూ క్రీస్తు మార్గంలో పయనించాలి, తోటి వారికి తోడ్పాటు అందించడమే క్రీస్తు బోధనల సారాంశమన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు గాంధీ, పూర్ణ, వెంకటనారాయణ, లక్ష్మణ్, నాగరాజు, మైముద్, నజీర్, నరేష్, వీరబాబు, రామకృష్ణ, రహీం, శ్రీహరి, పవన్, భాస్కర్, సైదులు, నాగేంద్రబాబు, రామకృష్ణ, నాయకులు పంది తిరుపతయ్య, శ్రీకాంత్, రహీం, నజీర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన సోదరులందరికీ నమస్కారం. పాస్టర్ గారు ప్రత్యేక ధన్యవాదాలు. మన అధిక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. క్రిస్టమస్ ముందుగా మనం అడ్వాన్స్డ్గా క్రిస్టమస్ చేసుకుంటాం. ఈ కార్యక్రమం భాగంగా ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో కోదాడలో ఏర్పాటు చేయాలని చెప్పి అనుకున్నాము. ఎందుకంటే మన మీడియాలో కూడా కొంతమంది సోదరులు క్రిస్టియన్ మతంలో కలిగి ఉన్నటువంటి సోదరులు ఉన్నారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని మనం కూడా ఈ మతానికి సంబంధం లేదు, అన్ని మతాలు సమానమైన కాన్సెప్ట్ తోటి ఈ క్రిస్టియన్ మతానికి సంబంధించినటువంటి క్రిస్మస్ కార్యక్రమం కూడా ముందస్తుగా చేయాలని చెప్పేసి ఈరోజు రఘు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క రిపోర్టర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. చేయడం జరిగింది. కొత్తగా ఏంటంటే కులమతాలకు అతీతంగా ముస్లిం, హిందూ మన పాస్టర్ గారిని పిలిచి చేయడం స్పెషల్గా ఉన్నది. మాకు ఎంతో ఆనందంగా ఉంది. వీళ్ళందరూ రావడం కూడా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికి కూడా క్రిస్టియన్ సోదరులందరూ కూడా ముందుగా సెమీ క్రిస్మస్ నెక్స్ట్ శుభాకాంక్షలు. విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకున్న న్యూస్. నమస్తే.